80 ఏళ్లు. ఐక్యరాజ్యసమితికి అక్షరల 80 ఏళ్లు నిండబోతున్నాయి. ఇది మామూలు విషయం కాదు, ఒక పెద్ద మైలురాయి. కాని మనం దీన్నొక పండగలా జరుపుకోవాలా, లేక ఇదేమైనా ఆందోళన పడాల్సిన విషయమా? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. అంటే అసలు ప్రశ్నేంటంటే, ఐక్యరాజ్యసమితి దేనికోసం పుట్టిందో ఆ లక్ష్యాలను ఇప్పుడు నెరవేరుస్తోందా? ఎప్పుడో 80 ఏళ్ల క్రితం దానికున్న ప్రాధాన్యత ఈరోజు కూడా ఉందా, లేదా దానికి సమూలమైన మార్పులు అవసరమా? సరే, ముందుగా అసలు సమస్య ఎక్కడుందో చూద్దాం. ఐక్యరాజ్యసమితి పునాదులనే కదునుస్తున్న ఆ సవాళ్లు ఏంటో ఒక్కసారి అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, మీకు ఒకేసారి 40,000 పనులు అప్పగించారు అనుకోండి. అన్నీ కూడా చాలా ముఖ్యమైనవే. ఎలా ఉంటుంది? ఇప్పుడు ఐక్యరాజ్యసమితి పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంది. సభ్యదేశాలు ఒకదాని తర్వాత ఒకటి కొత్త కొత్త పనులను అప్పగిస్తూనే ఉన్నాయి. కాని వీటన్నిటినీ చేయడానికి దానికి సరిపడా వనరులున్నాయా అంటే లేవనే చెప్పాలి. ఫలితమేంటి? అంత గందరగోళం, పనిలో జాప్యం. సమస్య కేవలం ఈ పనిభారమే కాదు, అసలు సమస్య డబ్బుతో కూడా ఉంది. ఎందుకంటే 2026 నాటికి ఐక్యరాజ్యసమితి బడ్జెట్లో ఏకంగా 25% అంటే 25% కోతబనబోతోందని అంచనా. అంటే ఆలోచించండి, పనులేమో పెరుగుతున్నాయి, కాని వాటిని చేయడానికి అవసరమైన నిధులేమో భారీగా తగ్గిపోతున్నాయి. ఇక్కడ చూస్తే మనకు సమస్య మొత్తం స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు సభ్యదేశాలు పెడుతున్న అంచనాలు అదొక పెద్ద పర్వతంలా పేరుకుపోతున్నాయి. మరోవైపేమో వాటిని నెరవేర్చడానికి అవసరమైన వనరులు, నిధులు అవి మాత్రం తగ్గిపోతున్నాయి. సరిగ్గా ఈ తేడానే, ఈ అసమతౌల్యమే ఐక్యరాజ్యసమితిని ముందుకు కదలనివ్వకుండా చేస్తోంది. ఇక అన్నింటికన్నా పెద్ద అడ్డంకి ఒకే ఒక్క పదం: వీటో. అవును, భద్రతా మండలిలో ఉన్న 5 శాశ్వత సభ్యదేశాల్లో ఏ ఒక్కటైనా సరే, ప్రపంచమంతా కలిసి తీసుకున్న నిర్ణయాన్ని అయినా సరే తన వీటో పవర్తో అడ్డుకోగలదు. ఒక్కసారి ఆలోచించండి, ఒకే ఒక్క దేశం యావత్ ప్రపంచం మీద పెత్తనం చెలాయించగలదు అన్నమాట. దీని పర్యవసానాలు మనం కల్లారా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యనే జరిగిన ఉక్రెయిన్ యుద్ధంగానీ, ఇజ్రాయెల్ పాలస్తీన వివాదంగానీ, ఈ 2 సందర్భాల్లోనూ ప్రపంచమంతా యుఎన్ ఏదో ఒక చర్య తీసుకుంటుందని ఆశగా ఎదురుచూసింది. కాని ఏమైంది? వీటో పవర్ వల్ల యుఎన్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. దీంతో సహజంగానే దానిపై ఉన్న నమ్మకం సన్నగిల్లింది. అసలు మూల సమస్యేంటో తెలుసా? ఐక్యరాజ్యసమితి ఇప్పటికీ 1945 నాటి ప్రపంచంలోనే ఆగిపోయింది. కాని మనమున్నది 21వ శతాబ్దంలో. ఇక్కడి పరిస్థితులు, వాస్తవాలు పూర్తిగా వేరు. ఉదాహరణకి, ప్రపంచ శాంతి కోసం అత్యధికంగా సైనికులను పంపే భారతదేశంలాంటి దేశానికి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకు ఉండకూడదు? ఇది చాలా కీలకమైన ప్రశ్న, కాదంటారా? సరే, ఇన్ని సమస్యలు చూశాం కదా, మరీ దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. దాని పేరే UN80 ఇనీషియేటివ్. ఇది ఐక్యరాజ్యసమితిని ఈ 21వ శతాబ్దపు సవాళ్లకు సిద్ధం చేయడానికి రూపొందించిన ఒక బ్లూప్రింట్ అన్నమాట. సో ఈ UN80 ఇనీషియేటివ్ లక్ష్యమేంటి? చాలా సింపుల్. యుఎన్ను మరింత చురుకుగా, ప్రభావవంతంగా మార్చాలి. ఉన్న తక్కువ వనరులతోనే మెరుగైన ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలి. అంతకన్నా ఏం కావాలి? మరి ఈ ప్లాన్ను ఎలా అమలు చేస్తారు? దీనికోసం ఒక 3 అంచెల విధానాన్ని ఫాలో అవుతున్నారు. మొదటిది, సంస్థ పనితీరులో సామర్థ్యాన్ని పెంచడం, అంటే అనవసరమైన పనులు తగ్గించడం. రెండవది, అప్పగించిన ఆదేశాలు, పనులు సరిగ్గా అమలవుతున్నాయో లేదో సమీక్షించడం. ఇక ఆఖరిది, మూడవది, అవసరమైతే ఏకంగా సంస్థ నిర్మాణంలోనే మార్పులు తీసుకురావడం. ఇవన్నీ కేవలం మాటలు కాదు, ఇది ఒక పక్కా యాక్షన్ ప్లాన్. దీనికి ఒక టైంలైన్ కూడా ఉంది. మార్చి 2025లో మొదలుపెట్టి డిసెంబర్ 2026 కల్లా, అంటే కేవలం 2 ఏళ్లలోపే ఈ భారీ సంస్కరణలన్నింటినీ పూర్తి చేయాలనేది లక్ష్యం. చాలా అంబిషియస్ కదా? సరే, ఇంతకీ ఈ సంస్కరణలు ఏ రంగాల్లో ఉండబోతున్నాయి? ఈ UN80 ఇనిషియేటివ్ ముఖ్యంగా 5 కీలకమైన రంగాలపై దృష్టి పెడుతోంది. అవేంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటిది, అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది, శాంతి మరియు భద్రత. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు తగ్గట్టుగా పీస్ కీపింగ్ ఆపరేషన్స్ను ఆధునీకరించాలి. వాటిని మరింత ప్రభావవంతంగా మార్చాలి. అదే దీని ప్రధాన లక్ష్యం. ఇక రెండవది, మానవతా స్పందన.
అంటే ఎక్కడైనా విపత్తులు వచ్చినా, యుద్ధాలు జరిగినా అక్కడి ప్రజలకు సహాయం అందించడం. ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశమేంటంటే సహాయం వీలైనంత వేగంగా, ఖచ్చితంగా అవసరమైన వారికి చేరేలా చూడటం. మూడవది అభివృద్ధి వ్యవస్థ. ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులు చేస్తుంది కదా. అవి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో మరింత ప్రభావవంతంగా ఉండాలి. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పుని తీసుకురావాలి. ఇక నాలుగోది, ఇది చాలా ఆసక్తికరమైన సంస్కరణ. యుఎన్ కింద ఒకే రకమైన పని చేసే చాలా సంస్థలున్నాయి. అంటే పని ఒకటే, కాని చేసే ఏజెన్సీలు వేరువేరు. సో అలాంటి ఏజెన్సీలను కొన్నింటిని విలీనం చేస్తే డూప్లికేషన్ ఆగిపోతుంది, చాలా డబ్బు కూడా ఆదా అవుతుంది కదా. అదే ఈ ప్లాన్. చివరగా ఐదవది ఆపరేషనల్ ఎనేబ్లర్స్. ఇది కొంచెం టెక్నికల్గా అనిపించినా చాలా సింపుల్. సంస్థ అంతర్గత పనితీరును మెరుగుపరచడం. అంటే కామన్ టెక్నాలజీని వాడటం, డేటాను పంచుకోవడం, శిక్షణా వ్యవస్థలను సులభతరం చేయడం. ఇలాంటివన్నీ చేయడం ద్వారా మొత్తం సిస్టమ్ను మరింత ఎఫిషియెంట్గా మార్చడమన్నమాట. సరే, ఈ సంస్కరణలన్నీ బానే ఉన్నాయి. కానీ దీనివల్ల అసలు ఏం సాధించబోతున్నాం? పణంగా పెట్టిందేంటి? ఇది కేవలం యుఎన్ అనే ఒక సంస్థను కాపాడటం గురించి మాత్రమే కాదు. విషయం అంతకంటే చాలా పెద్దది. ఇక్కడ పణంగా పెట్టింది ప్రపంచ దేశాల మధ్య సహకారం యొక్క భవిష్యత్తు. ఆలోచించండి. క్లైమేట్ చేంజ్, మహమ్మారులు, తీవ్రవాదం, పేదరికం ఇలాంటి ప్రపంచ సమస్యలను ఏ ఒక్క దేశమైనా ఒంటరిగా ఎదుర్కోగలదా? అస్సలు సాధ్యం కాదు. దీనికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలి. మరి ఆ పని జరగాలంటే ఒక బలమైన, సమర్థవంతమైన ఐక్యరాజ్యసమితి ఖచ్చితంగా కావాలి. ఒకవేళ ఈ UN80 ఇనిషియేటివ్ నిజంగా విజయవంతమైతే అప్పుడు మనం ఏం చూడబోతున్నాం? తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావవంతంగా పనిచేసే ఒక కొత్త యుఎన్ను చూస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి కొత్త సవాళ్లను కూడా ఎదుర్కోగల ఒక ఆధునిక సంస్థను చూస్తాం. ఇది కేవలం రిపేర్ చేయడం కాదు, ఒక కొత్త భవిష్యత్తును నిర్మించడం లాంటి. అయితే అసలు సిసలు $1 మిలియన్ ప్రశ్న ఒకటుంది. కాగితం మీద ఇంత అద్భుతంగా ఉన్న ఈ ప్రణాళిక నిజంగా ఆచరణలోకి వస్తుందా? ప్రపంచంలోని పెద్ద దేశాలు, ముఖ్యంగా భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాలు తమకున్న ప్రత్యేక అధికారాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాయా? మరింత సమానమైన, ప్రజాస్వామ్యబద్ధమైన యుఎన్ కోసం అవి ముందుకొస్తాయా? ఈ ప్రశ్నలకు దొరికే సమాధానంపైనే మనందరి ఉమ్మడి భవిష్యత్తు ఆధారపడి ఉంది.